ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి ఒక ప్రార్థన మనవి. యేసే పరిష్కారం దేవుని కృపను బట్టి అనుదినము 6 స్లాట్స్లో 6 రకాల వర్తమానాలు ఇస్తున్నాము. మీరు ప్రార్థించాలి. బ్లెస్సింగ్ టీవీలో ప్రతి రాత్రి 6 గంటలకు యోబు గ్రంథ ధ్యానాలు వెళుతున్నాయి. మీరు ఇప్పుడు అది చూస్తున్నారు. 7 గంటలకు ప్రేమ సాక్షి టీవీలో గాడ్ ఆఫ్ ద బైబిల్ ప్రసారాలు వెళుతున్నాయి. 8:30 గంటలకు బైర్షబా టీవీలో క్రిస్టియన్ కెరియర్ యవనస్తుల విభాగం ప్రసారం అవుతోంది. 9 గంటలకు ఏసీటీ లోకల్లో యేసే పరిష్కారం వచన ధ్యానం లోకాసు వార్త జరుగుతోంది. 11:30 గంటల ఉదయం హెవెన్ టీవీలో బైబిల్ ప్రశ్నలు ధ్యానిస్తున్నాను. ఆగస్టు 1 నుండి ఉదయం 11 గంటలకు ప్రేమ సాక్షి టీవీలో బైబిల్ నందలి స్థలములు ప్రత్యేక వర్తమానాలు ప్లేసెస్ ఇన్ ద బైబిల్ ప్రసారం అవుతుంది. 6 ఎపిసోడ్స్ ఎవ్రీడే. ఇది కాక మరొక 6 ఛానల్స్ అవుట్ సైడ్ ద సిటీ, ప్రకాశం, గుంటూరు, కృష్ణ ఈ జిల్లాల్లో మనకు యేసే పరిష్కారం రిపీటెడ్ ప్రోగ్రామ్స్ ద్వారా సువార్త జరుగుతోంది. వీటన్నింటికై ప్రార్థింప మనవి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్మలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. జరుగుతున్న విస్తృత టీవీ పరిచయలను దీవించండి. ఇంకా అనేక నూతనమైన ఛానల్స్ మాకు తెరవండి. ప్రభు, మిమ్మను లోకములో ప్రతి వారికి అర్థమయ్యేట్టు చెప్పటం మాకు నేర్పండి. మా రక్షకుడా, నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను ఆశీర్వదించుమని మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలోని మొదటి మాట. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమలాడుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. 3 సార్లు ఎడల ఎడల ఎడల. If you will seek God, if you are pure, if you are righteous, if you are righteous. 3 మాటలు. If you seek the Lord, if you are pure, if you are righteous. ఈ 3 ఉంటే నీ నివాస స్థలాలు దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఇది బిల్దదు చెప్పిన మాట. అలా నిలిపినప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తరువాత అది మహా అభివృద్ధి చెందుతుంది అన్నాడు. ఈ మాటలు చూడండి, మనకు ఎంత ఆనందాన్ని ఇస్తాయో. నిజమే కదా. మహా అభివృద్ధి కోరుకునే ఎవరు? మహా అభివృద్ధి కోరుకోని వారు ఎవరు? స్థితి అంచెలంచెలుగా పెరుగుతూ ఘనస్థితికి, మహాస్థితికి వెళ్ళటం ఎవరు అపేక్షించరు? ప్రతి వారు అపేక్షిస్తారు. ఇవాళ ఏ రిలీజియన్లోనైనా, ఏ మతంలోనైనా ఈ కాన్సెప్ట్ అందరికీ నచ్చేదే. దేవుడితో మనం జాగ్రత్తగా ఉంటే, మంచిగా ఉంటే, యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. ఇట్స్ ఎ కామన్ అండర్స్టాండింగ్. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, యోబును పిన్ పాయింట్ చేస్తున్నాడు బిల్దదు. ఈ మాటలు బిల్దదు మాటలు. యోబుకు చెబుతున్నాడు, యోబు నువ్వు అన్నీ కోల్పోయావు.
కాబట్టి నీకు నేను మరలా చెబుతున్నాను, ఇఫ్ యు సీక్ యువర్ గాడ్, నీ దేవుడు నువ్వు వెతికినట్లయితే. నెంబర్ 2, ఇఫ్ యు ఆర్ ప్యూర్, నువ్వు పవిత్రుడిగా ఉంటే. 3, ఇఫ్ యు ఆర్ రైచస్, నువ్వు నీతిగా ఉంటే. అంటే ఇప్పుడు అవి లేవు నీకు అని చెప్పటం. యోబు, నీవు దేవుని వెతకటం మానేశావు, అందుకే నువ్వన్నీ నష్టపోయావు. నీవు పవిత్రత కోల్పోయి ఉంటావు, అందుకే ఇవన్నీ నష్టపోయావు. నీవు యథార్థత వదిలి ఉంటావు, అందుకే నువ్వు నష్టపోయి ఉంటావు. మళ్ళీ అవన్నీ తెచ్చుకో, ఇప్పుడు నువ్వు మళ్ళా మహాభివృద్ధి పొందుతావు అనే సజెషను బిల్దదు ఇవ్వటానికి ట్రై చేశాడు. అర్థమవుతుందా? బిల్దదు యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఏదో చేశారయ్యా మీరు, అందుకే ఇలా జరిగింది. ఇది అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, అన్ని మతాలలో, అన్ని వర్గాలలో, అన్ని విధానాలలో, అన్ని ధర్మాల్లో. ఇదిగో ఇలా చేశాడండి, అందుకే అలా అయిపోయాడు. చూడండి, ఎవడన్నా పడిపోయి కాలు ఇరిగిపోయింది, ఏం పాపం చేశాడో కాలు ఇరిగిపోయింది అంటారు. సడన్గా ఏదైనా విపత్తు వచ్చింది అనుకోండి, ఏం ఘోరం చేశారో అందుకే ఇట్లాంటిది వాళ్ళకి సంభవించింది అంటారు. ఎవరైనా ఆశీర్వదించబడ్డారనుకోండి, అబ్బా ఎంత పుణ్యం చేసుకున్నారో ఇట్లా అనుభవిస్తున్నారో అని అంటారు. ఇది అందరూ ఒప్పుకుంటారు, కానీ బైబిల్ ఏం చెబుతుంది దీని మీద? బైబిల్ ఏం చెబుతుంది? యోబు దేవుని నిత్యం వెతుకుతూనే ఉన్నాడు, సంబంధం కలిగే ఉన్నాడు. యోబు పవిత్రంగా ఉన్నాడు, యోబు యథార్థంగా ఉన్నాడు. అయినా అతడికి కలిగిందంతా పోయింది. దేవుని కలిగి ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, అయినా అతనికున్నదంతా పోయింది. మరి బిల్దదు గారు చెప్పిన కాన్సెప్ట్ నెరవేరలేదేంటి ఇక్కడ? బిల్దదు యొక్క ఒపీనియన్ ఒక విధంగా రిలీజియస్ ఒపీనియన్స్, మరి అవి నెరవేరలేదేంటి? సో ఇట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. దే ఆల్ షుడ్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈజ్ అండ్ హిజ్ ప్లాన్ ఈజ్. చివరి అధ్యాయంకి వచ్చాక అందరికీ అర్థమైంది ఏంటంటే, మన అవగాహనలన్నీ తప్పు, మన అవగాహనలన్నీ తప్పు. డబ్బులు వచ్చిన వాళ్ళెల్లా ఏదో పుణ్యం చేసుకున్నారని కాదు, డబ్బు పోయినోడెల్లా ఏదో పాపం చేసుకున్నాడని కాదు. ఒక కోణంలో, మరొక కోణంలో, మరొక కోణంలో ఒక అవగాహన ఇదైతే, మరొక అవగాహన చెబుతున్నాను వినండి. నీతిగా ఉన్నవాడిని ఖచ్చితంగా హెచ్చిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? నీతిగా ఉన్నవాడిని ఖచ్చితంగా హెచ్చిస్తాడు అన్నప్పుడు ఇట్ మే నాట్ బీ ద మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్. భౌతిక సంబంధమైన అభివృద్ధి అనే కాన్సెప్ట్ రాంగ్. హెచ్చిస్తాడంటారా? హెచ్చిస్తాడు, అందులో సమస్య లేదు. హెచ్చించటమే, కానీ ఆ హెచ్చింపులో ధనానికి ప్లేస్ ఉండదు, దేవునికి మహిమ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సొలొమోను గారిని తీసుకోండి. సొలొమోనుకు దేవుడు గొప్ప సంపద ఇచ్చాడు, గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని అతడు మహిమపరిచినంతసేపు అతని జ్ఞానము, అతని సంపద ప్రజ్వరిల్లింది, కనపడింది. దేవునికి ఎప్పుడైతే అతడు అపనమ్మస్తుడు అయ్యాడో, అతని రాజ్యం 2 ముక్కలు అయిపోయింది అతని తర్వాత. కనుక దేవుని వాక్యం మనకేమని చెబుతోందంటే, గాడ్ మస్ట్ బీ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి. 2, మన అవగాహన కాదు, ఆయన చిత్తం జరగాలి. ఆయన ఏం ఉద్దేశించాడు, ఆయనపై మనం ఆధారపడినప్పుడు ఏం జరుగుతుందో మనకు అర్థమైతేనే మనం పరిపూర్ణలం అవుతాము. సహోదరుడా, సహోదరి, నేను ఈ అధ్యాయం మీద చాలా ప్రసంగాలు చేయాలి, ఈ 2 వచనాల మీద. ఒక వివరణ చెబుతాను. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల ఏం జరుగుతుంది? ఇఫ్ యూ విల్ సీక్ గాడ్, వాట్ విల్ హ్యాపెన్? నువ్వు గనక దేవుణ్ణి వెతికితే ఏం జరుగుతుంది? ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ
అధ్యాయము 13వ వచనం. చాలా మంచి వాక్యం. 11 కూడా చాలా బాగుంటుంది. ఇర్మియా 29:11 కూడా చాలా ముఖ్యమైన వాక్యమే. 13 చదువుతున్నాను చూడండి. 11 ఇర్మియా 29:13 వచనం. మీరు నాకు మొరపెట్టుచు వస్తారేమి, నాకు ప్రార్థన చేయించు వస్తారేమి, నేను మీ మనవి ఆలకిస్తాను. మీరు నన్ను గూర్చి వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొంటారు. You will seek me and find me when you seek me with all your heart. I will be found by you, declares the Lord. నేను మీకు నన్ను కనపరుచుకుంటాను. మీరు నన్ను వెతుకుతూ వస్తే నేనే ఎదురొచ్చి మీకు ప్రత్యక్షపరుచుకుంటాను అని అన్నాడు. దిస్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. If you start searching for God and seeking God truly with your heartful, మీరు హృదయపూర్వకంగా సత్యముతో మీరు దేవుని నిజంగా వెతికితే, God will reveal himself to you. God will reveal himself to you. నీకు తనను తాను కనపరుచుకుంటాడు. పూర్ణ మనసుతో ఆయన గురించి విచారణ చేయాలి. When you seek him, you will find him. నువ్వు వెతికితే దొరుకుతాడు ఆయన. ఎక్కడ ఎతకాలి? కళ్ళు మూసుకొని చెట్టు కింద కూర్చొని అలా ఎదురు చూస్తూ వెతుక్కోవాలా? లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి చెట్ల మధ్య పుట్ల మధ్య తిరిగి ఎతకాలా? వేర్ యూ హ్యావ్ టు సర్చ్ యువర్ గాడ్. దేవుడు చెప్పిన మాటలు, నీవు నన్ను ప్రార్థిస్తే, మొరపెడితే ప్రార్థిస్తే, నా దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థిస్తే, నీ మనవి విని నీకు నేను దొరుకుతాను. You can find God in prayer. ప్రార్థనలో నువ్వు ప్రభువు యొక్క సన్నిధిని అనుభవించగలుగుతావు. You can feel the presence of God in your life. You can observe it through prayer. ప్రార్థన ద్వారా నువ్వు ఆయన సన్నిధిని కనుగొనగలుగుతావు. మరొకటి వాక్య ధ్యానము మరియు లేఖనముల పరిశీలన. ఎప్పుడైతే మనం లేఖనాన్ని పరిశీలిస్తామో ఆయనను కనుగొంటాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం జ్ఞానాన్ని గూర్చిన అధ్యాయం ఇది. ఇందులో చెప్పినటువంటి మాట గంభీరం. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొంటారు. నా యొద్ద ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి నా యొద్ద ఉన్నాయి. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తే. నన్ను జాగ్రత్తగా వెతుకువారు ఎక్కడ వెతకాలి? యేసుక్రీస్తు లేఖనాల్లో. లూకా సువార్త చివరి అధ్యాయంలో మనం చాలాసార్లు చదువుకున్నాం. మీరు నన్ను వెతకండి అంటున్నాడు. ఎక్కడ వెతకాలి? లేఖనాల్లో. If you can search the scriptures will give you the knowledge of God and the experience of God. మీకు లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, మీరు లేఖనాలు పరిశీలిస్తున్నారు కదూ అన్నాడు ప్రభు. కనుక లేఖనము మనకు దేవుణ్ణి బయలుపరుస్తుంది. లేఖనము దేవుని యొక్క ఊపిరి నుండి వచ్చినటువంటిది, శ్వాస నుండి వచ్చినటువంటిది. Out of the breath of God, every scripture raised from the breath of God. దేవుడే ప్రతి లేఖనాన్ని తన యొక్క ఆత్మ ద్వారా చేశాడు. కనుక లేఖనాలను గనక మనం వెతికితే we can find God. దేవుని కనుగొంటాము. కనుక జీవం కనుగొంటాం మనం. ఆయన కనుగొన్నవాడు జీవాన్ని కనుగొన్నట్లే. సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి వచనాలు
వెదుకులాటను గుర్చిన మాటలు కనిపిస్తాయి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనము కొంచెం వివరణతో కూడినది చదువుతాను. నన్ను శ్రద్ధగా మీరు వెతుకుతారు కానీ నేను కనపడను, మొరపెడతారు కానీ నేను మీకు ఉత్తరం ఇయ్యను. అంటే అర్థం ఏంటి? ఆయన లేడానా ఉన్నాడనా? వెతికితే దొరికే నేను మీరు వెతికినా దొరకను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే యు చెక్ యువర్ హార్ట్. దేర్ ఈజ్ ఎ ట్రబుల్ ఇన్ యువర్ హార్ట్. దేర్ ఈజ్ ఎ ట్రబుల్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో తేడా ఉంది, వ్యత్యాసం ఉంది, గ్రంబలింగ్ ఉంది. అందుకనే నువ్వు నన్ను కనుగొనలేకపోతున్నావు. నన్ను శ్రద్ధగా వెతుకుతావు కానీ నేను దొరకటం లేదు నీకు. ఎందుకని? నీవు పాపములో ఉండి వెతికితే ఆయన నీకెట్లా ప్రత్యక్షం అవుతాడు? కనుక నీవు మారు మనసు పొందితే ప్రభువు నిన్ను ప్రత్యక్షపరుస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యూ కెన్ ఫౌండ్ యువర్ గాడ్ ఇఫ్ యూ హ్యావ్ ద రైచియస్ హార్ట్. నీవు గనక నీ హృదయమున పరిశుద్ధత కలిగి ఉంటే నీవు ఖచ్చితంగా నీ దేవుని తెలుసుకోగలుగుతావు. కీర్తనల గ్రంథంలో అనేక వచనాలు దీనిని గూర్చి ఉన్నవి. 27వ అధ్యాయము 8వ వచనం కీర్తన గ్రంథం చదువుతాను. నా సన్నిధిని వెదకండి అని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయం నీతో అనెను. నీ ముఖం నాకు దాచొద్దు, నేను వెదుగుతాను. ఇఫ్ యు సీక్ యువర్ గాడ్, హీ విల్ గివ్ యూ ద రివలేషన్ ఆఫ్ హిజ్ ఫేస్. ఆయన యొక్క ముఖమును గుర్చిన అవగాహన. అంటే ముఖాన్ని చూసే కదా మనం గుర్తుపట్టేది. యూ కెన్ రికగ్నైజ్ గాడ్. నువ్వు దేవుని తెలుసుకుంటావు, గుర్తుపడతావు. ఎప్పుడు? ఇఫ్ యు సర్చ్ యువర్ గాడ్ సిన్సియర్లీ. కీర్తన 34:4. కీర్తన 34:4 మనకు ఈ వచనం ఏమని చెబుతుందంటే, యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. విచారణ ప్రేయర్ అండ్ ద రీడింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. విచారణ అంటే అదే. ఏఫోదు కట్టుకొని యాజకుడు ప్రార్థన చేసేవాడు, అదే విచారణ. ఎవరైతే నా నామమును ప్రార్థిస్తారో వారు రక్షించబడతారన్నాడు. కనుక ఇఫ్ యు ప్రే టు గాడ్, గాడ్ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ. నువ్వు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నిన్ను కలుసుకుంటాడు, క్రీస్తు నిన్ను కలుసుకుంటాడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, ఆయన ఆశ్రయించిన వారికి ఏ కొదువు ఉండదు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ కొదువ ఉండదు, ఆయన యందు బ్రతకగోరినటువంటి వాడు బ్రతకగలుగుతాడు. అవును, our God is true God. If you can believe him, he will reveal him. బైబిల్లో ప్రత్యేకత అదే. We can find God in our life. యాకోబును చూడండి. యాకోబు అంటాడు, నా దేవుని నేను చూడగలిగాను, కలుసుకున్నాను, మాట్లాడాను అంటాడు. అందుకే యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో చెప్పండి, నువ్వు జాగ్రత్తగా వెతికితే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు, దేవుడు నేను కలుసుకుంటావు, దేవుడు నీకు అర్థం అవుతాడు, దేవుడు నీకు కార్యము చేస్తాడు. 1వ దినవృత్తాంతము గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో సొలొమోనును గురించి మాట్లాడుతూ రాసిన మాట. 1వ దినవృత్తాంతము గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. సొలొమోనా నా కుమారుడా అని మాట్లాడుతూ, ఆయనను వెదికిన ఎడల, మనపూర్వకంగా హృదయపూర్వకంగా సేవిస్తూ వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన నీకు ప్రత్యక్షమగును. ఇఫ్ యు సీక్ యువర్ గాడ్ విత్ అ డెలిజెంట్ హార్ట్, ఇఫ్ యు సీక్ యువర్ గాడ్ విత్ హోల్ హార్ట్ అండ్ విత్ ఎ విల్లింగ్ మైండ్, అండ్ విత్ ఎ విల్లింగ్ మైండ్, సిద్ధ మనసుతో, మనపూర్వకంగా, హృదయపూర్వకంగా, హోల్ హార్టెడ్లీ, విత్ ఎ విల్లింగ్ మైండ్. చాలామందికి బైబిల్ని పరీక్షించేవారు విల్లింగ్ మైండ్ లేదు.
దే మస్ట్ హ్యావ్ ద విల్లింగ్ మైండ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. దెన్ ఓన్లీ దే కెన్ ఫైండ్ గాడ్. అప్పుడే వాళ్ళు దేవుని తెలుసుకోగలుగుతారు, అప్పుడే వాళ్ళు దేవుని నేర్చుకోగలుగుతారు. కనుక దేవుని యొక్క వాక్యంలో వెదికితే ప్రత్యక్షం అవుతాడు అన్నప్పుడు లేఖనములను వెదికితే ప్రత్యక్షమైన క్రీస్తు దేవుడని మనకు అర్థమవుతుంది. లేఖనములన్నీ నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, ప్రవచన గ్రంథాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, కీర్తనల గ్రంథం నన్ను గురించి సాక్ష్యం ఇస్తోంది, మోషే గ్రంథాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు యేసు ప్రభు. మోషే గ్రంథం అంటే 5 కాండాలు, పంచకాండాలు మోషే గ్రంథాలు. కనుక అవన్నీ కూడా నెరవేరాయి. లేఖనాలు మీరు గ్రహించండి అని చెప్పాడు. లూకాసు వార్త 24:44 ధర్మశాస్త్రములో మోషే చెప్పినవి, గ్రంథాలలో ప్రవక్తలు చెప్పినవి, కీర్తనలలో ఉన్నవి, నన్ను గూర్చి నెరవేరాలని చెప్పినవి నెరవేరాయి. లేఖనాలు గ్రహించేటటువంటి శక్తి మీరు పొందాలి. మీరు లేఖనములను నమ్ముచున్నారు కదా, అవియే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాలే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. నేను లేఖన పురుషుడను, ప్రవచన పురుషుడను. ప్రభు చెబుతున్న మాట అది. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశంలో ఈ దేవుడు ఎవరు, మనం వెతుకుతున్న దేవుడు ఎవరు, మనకు ప్రత్యక్షమైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మత్తయి 11:28 చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, కమన్ టు మీ, ఐ విల్ గివ్ యూ ద రెస్ట్. నా దగ్గర రండి, విశ్రాంతి ఇస్తాను. నేను దేని మనసు గలవాడిని, దేని మనసు గలవాడిని నేను. నా ఏదో నేర్చుకోండి, కాడి ఎత్తుకొని నేర్చుకోండి అన్నాడు. యోహాను 1:12 అంటున్నాడు, ఎందరూ ఆయన అంగీకరిస్తే ఆయన వారందరికీ దేవుని పిల్లలు అయిపోవడానికి అధికారం ఇచ్చేస్తానన్నాడు. దే కెన్ ఫైండ్ గాడ్ ఇన్ జీసస్. యోహాను సువార్త 14 చెప్పాడు 6వ వచనంలో, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని మీరు నమ్మరా? నేను ఇంతకాలం మీ మధ్యన ఉన్నాను, ఫిలిప్పు నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని చెప్పాడు. చూచినట్టే అంటే ఇంకొకడు ఉన్నట్టు, చూచి ఉన్నాడు అంటే ఆయనే తండ్రి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తర్వాత అపోస్తల కార్యముల గ్రంథము 17:27 ఇవన్నీ కూడా దేవుని వెతుకులాడుతున్నటువంటి దృశ్యాలను గురించి వివరిస్తున్నటువంటి మాటలు. మనుష్య జాతి ఒక్కవేళ దేవుని తడుములాడి కనుగొంటారేమో. బ్లైండ్ పీపుల్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారండి? తడవలాడి తెలుసుకుంటారు. తడువుతారు, తడివి కూర్చుంటారు. ఎప్పుడైనా సరే అంతే. మనమైతే కళ్ళు ఉన్నాయి కాబట్టి తడవకుండా కూర్చుంటాం, గుడ్డివాడు తడివి కూర్చుంటాడు. ఒకవేళ మానవుడు దేవుని ఎరగనవాడు, స్పిరిచువల్లీ బ్లైండ్ మ్యాన్, ఒకవేళ తడువుతాడేమో, రుజువుల కోసం ఉందా లేదా అనేది రుజువైతేనే కూర్చుంటాడు. అలా తడువులాడి తెలుసుకుంటాడేమో అని చెప్పి తనను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. మనలో ఆయన ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనము దేవుని సంతానమై ఉన్నాము. అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్టుగుండెను కానీ ఇప్పుడైతే అందరంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇఫ్ యు రిపెంట్ for your sins, if you trust Jesus, you can find God. You can find God. దేవుని కనుగొంటాం. కనుక చెప్పాడు, నీ నివాస స్థలం వర్ధిల్లాలి అంటే you must find your God in your life. ఒక్క పర్యాయం నేను చెబుతున్న మాట జాగ్రత్తగా వినండి. బిల్దదు చెప్పినటువంటి మాటల్లో విశ్వాసుల పక్షంగా జరిగేటువంటి మెరిట్స్ చెప్పాడు. అయితే యోబు విషయంలో మరింత పరిపూర్ణ విశేషాన్ని దేవుడు బయలుపరచడానికి అతనికి ఈ విధంగా చేస్తూ వచ్చాడు. ఇది మనకు అర్థం కావాలి. యోబు
పశ్చాత్తాపపడి ప్రభువును అంగీకరించి ప్రభువునందు నీతిమంతుడు అవ్వాలనేటువంటి ఒక గొప్ప తాత్పర్యం నేర్చుకోవటానికి. మానవ నీతి వలన ఎవడు పరలోకం చేరడు. మానవుని నీతి మానవుని యొక్క ఎదుట దేవుని దృష్టిన మురికి గుడ్డ కనుక మానవుడు దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడినట్లు విశ్వాసం ఉంచాలి అనేది తెలుసుకోవటానికి ప్రక్రియ అంతా కూడా యోబు పట్ల చేస్తున్నాడు, అతని శిష్యుల పట్ల చేస్తున్నాడు, అతని స్నేహితుల పట్ల చేస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. దినవృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథం 15:1-4 వరకు అజర్య ఆసాతో చెబుతాడు, నీవు వెదికిన ఎడల ఆయన కనుగొంటావని. కీర్తన 14:2, కీర్తన 105:3, కీర్తన 69:32, కీర్తన 40:16 వీటన్నింటా కూడా వెదకండి, ప్రభువును కనుగొంటారు. విత్ యువర్ సబ్మిషన్ ఆఫ్ ప్రేయర్, హంబుల్ ప్రేయర్, యు సీక్ గాడ్. సీక్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యూ కెన్ ఫైండ్ ఇట్. మీరు తెలుసుకోగలుగుతారు. రోమాపత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 7 మరియు 8 వచనాలు. సత్క్రియ చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇస్తావు. ఏమేమిటి? ఘనత, మహిమ, అక్షయత అంటే దేవుని లక్షణాలు, దేవుని లక్షణాలు ఇవన్నీ. ఫర్ దోస్ హూ బీ బై పేషెంట్ ఇన్ వెల్ డూయింగ్ సీక్ ఫర్ గ్లోరీ అండ్ ఆనర్ అండ్ ఇమ్మోరాలిటీ హీ విల్ బీ గివెన్ ఎటర్నల్ లైఫ్. Immorality, how it is possible for a human being? Through Jesus Christ. Because of the resurrection, immorality will be given. కాబట్టి క్రీస్తు ద్వారా నీవు దేవుని తెలుసుకోగలుగుతావని పౌలు గారు చెబుతున్నాడు. వాక్యం వింటున్నారు కదా? మీరు జాగ్రత్తగా వెతికితే దేవుడు మీ నివాస స్థానాలను హెచ్చిస్తాడన్నాడు. ఈ ఒక్క వెదుకులాట మీద ఎన్నో ప్రసంగాలు చేయొచ్చు. మనం ఉన్న చోట నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి వెతుక్కోవటం కాదు, లేఖనాలను వెతకటం, దైవ సన్నిధిని వెతకటం, క్రీస్తు యేసునందు దేవుని వెతుకుకోవటం తెలుసుకోవాలి. క్రీస్తునందు దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు, ఇది అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. రేపు మరొక వాక్యం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.